ఏమండి సినిమా మా అమ్మ ప్రభాస్ సినిమా హాల్కి పోవాలంట. ఈసారి వచ్చినప్పుడు తీసుకుపోతాంలే. ఇప్పుడు ఖాళీ చూస్తే గోడ ఎక్కుంది. వీళ్ళిద్దరు చూస్తే బిజీ బిజీగా పండగ పనులు చేస్తున్నారు. ఇదైతే నేను బ్లౌజ్ పీస్ విజేత, ఇదైతే నీకు శారీ బాగుంది కాదు. తమ్ముడే అన్నలాగుంటాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విలేజ్ అంటేనే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. సో మీ అందరికీ కూడా విలేజ్ వీడియోస్ ఇష్టం. కాకపోతే ఏంటంటే ముందులాగా నేను ఏం దిద్దాంలే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. కానీ వెళ్ళినప్పుడు నార్మల్గా ఒక 20-25 వీడియోలు తీసేదాన్ని, ఒక్కోసారి 30 వీడియోలు కూడా తీసుకునేదాన్ని. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది కాబట్టి అన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను. సో చాలామంది ఏంటి పోస్ట్ చేయలేదని అడుగుతూ ఉన్నారు. ఇదే కారణం, ఇంట్రెస్ట్ లేకుండా తీస్తే అలానే ఉంటుంది అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఆ వీడియో పెడుతున్నాను. లేనప్పుడు ఇంకా 1 వీక్ అయినా 10 డేస్ అయినా ఛానల్ అలానే ఉంటుంది అనమాట. మొత్తానికి పల్లెల వాతావరణం అయితే చాలా చల్లగా, కొద్దిగా వర్షం వస్తా చాలా బాగుంది. ఈ టెర్రస్ పైన మామిడి చెట్లు, తర్వాత నిమ్మ చెట్లు, అత్తి చెట్టు, ఇవన్నీ కూడా వేస్తున్నారనమాట. కానీ ఇవి గ్రో బ్యాగ్స్ వచ్చి మామూలుగా ఎవరికైనా వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక అమెజాన్లో ఉంటాయి. సో వీటిలో వేసుకుంటే పెద్ద చెట్లు కూడా మనకు స్థలం లేకపోయినా కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, అరటికాయలు పైన టెర్రస్ పైన కాసేసాయి. అదేవిధంగా మునగ చెట్టు, ఇంకా కొంతమంది అయితే పనస పండ్లు కూడా గాయించారు. అదే నేను చెప్దాం అనుకుంటున్నా మా అత్తమ్మ వాళ్ళకి, పైన పనస చెట్టు అయింది అని. సో మనం లాస్ట్ వీడియోలో చూపించాం కదా, త్రూ అవుట్ ఇయర్ కాసే పనస చెట్టు. అలాంటిదిగానే ఇస్తే కనుక ఎప్పుడు మనం పనస పళ్ళు తినొచ్చు అనమాట. ఇది నిమ్మ చెట్టు అనమాట. సో ఈ నిమ్మ చెట్టుకి కాయలు ఇంకా ఎక్కువగా ముదిరినట్లేదు. తర్వాత ఇంకా చిన్న చిన్నవి మా అత్తమ్మ అయితే డ్రమ్ములు కూడా బాగుంది అనమాట. సో వాటిలో కూడా ఫిల్ చేసేసి ఏదో ఒక చెట్టు వేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం మునగ చెట్టు చూసినట్లయితే బాగా ఎగురు పెట్టేసి ఉంది. కానీ దీనిలో మునక్కాయలు ఎంత పెద్ద చెట్టు అయితే కాస్తాయి అనేది చూడాలి. మొత్తానికి ముదురు కొమ్మ మాత్రం పెట్టున్నారు. ఆకులు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇదేం చెట్టు అబ్బా, ఇది కూడా నిమ్మ చెట్టే అనుకుంటా. సో మొత్తానికి టెర్రస్లో అన్ని పండ్లు కాయలు వేసే చెట్లు అయితే వేసేస్తున్నారనమాట. నాకైతే ఈ మునగ చెట్టు చూసి బాగా ముచ్చటేసింది. నాకు కూడా మన టెర్రస్లో మునగ చెట్టు వేసుకోవాలని. ఎందుకంటే ఆకులు రోజు బాయిల్ చేసుకుని తాగినా కూడా హెల్త్కి బాగుంటుంది. ఇక భోగి పండుగ ఈ ఊర్లో ఎలా ఉందో చూడండి. నీళ్ళు కూడా కాసేవాళ్ళు. అబ్బా, గుణం కూడా దొక్కి ఇచ్చి దీనిలా ఏందో ఒక చెట్టు కూడా వేసినారా ఏందా? అదే ఒక చెట్టు కొట్టేసేసినట్టున్నారా? ఈ మొక్క ఎప్పుడు తగిలేది? నీళ్ళు మీయనా? నీళ్ళు ఎవరువా? కాగినాయంట నీళ్ళు అందరికా? ఎవరు నాయన. మొత్తానికి అప్పుడైతే కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కట్టెలు బాగా వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరూ గ్యాస్కి ఈవెన్ మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా అంతకుముందు పాపం మన ఇంటి దగ్గరకు వచ్చి ఆ కట్టెలు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఏంటంటే అందరికీ గ్యాస్లు ఇవ్వడం వల్ల కట్టెలతో అవసరం లేకుండా ఉందన్నమాట. ఎప్పుడైనా చెట్టు పడిపోతే ఆ ముద్దులు అలా వదిలేసి అట్లే వదిలేస్తున్నారు. దాన్ని వాళ్ళు ప్లాన్గా భోగి మంటల్లాగా వేసేసారనమాట. తర్వాత ఇంట్లో పెద్ద పండుగ రోజు చనిపోయిన వారందరికీ పెట్టుకుంటూ ఉంటారనమాట. స్వామిని పిలిచి మంత్రాలని చదివించి మా నాన్న రోజులు వాళ్ళ నాన్నకి, వాళ్ళ తాతయ్యలకి, వాళ్ళ చిన్నాన్నలకి, వాళ్ళందరికీ కూడా తర్పణం వదిలేది చేసేవాళ్ళు అనమాట. సో అలానే వాళ్ళు చచ్చిపోయిన సంవత్సరం కాకుండా సంక్రాంతి రోజు అయితే ఏం పాటించలేదని చెప్పి అలా చేసుకుంటూ ఉంటారనమాట అందరూ. సో అదే ఈరోజు మా ఇంట్లో జరుగుతూ ఉంది. అమ్మ తులసి చెట్టుకి, తర్వాత ఉసిరి చెట్టుకి దీపం పెడుతూ ఉందన్నమాట. సో ఇదంతా అయిపోయినాక జానకక్క వాళ్ళ ఇంటికి వస్తే ఇక్కడ పెద్ద పండుగ రోజు మొత్తం అరిటాకులో జానకక్క అయితే నింపేసింది. సో ఇక్కడ భోజనం
సంక్రాంతి రోజు దేవుడికి భోజనం పెట్టి దాన్ని ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళు తింటారంట. లేకపోతే ఎక్కువ ఇస్తరాకులు వేసుకుంటే అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవుడికి పెట్టిన నైవేద్యంగా అందరూ తింటూ ఉంటారు. సో అలాగే అన్నమాట. సో ఖచ్చితంగా సంక్రాంతి రోజు అయితే ఇలా జరుగుతుంది. సో ఈసారి నేను మా ఊర్లో అయితే ఎక్కువగా సంక్రాంతిది సందడే లేదని చెప్పాను కదా, అలాగే చప్పగా అనిపించింది నాకైతే. తర్వాత ఇది పశువుల పండుగ అంటారు, అది సంక్రాంతి మరుసటి రోజు వస్తుంది. ఈ పశువుల పండుగ సెలబ్రేషన్ అంతా వీడియో చూశారు కదా, అందుకే ఒక చిన్న బిట్ యాడ్ చేశాను. గోడ ఎక్కుంది, వీళ్ళిద్దరు చూస్తే బిజీగా పండగ పనులు చేస్తున్నారు. ఏం చేస్తున్నావు పాప? ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నా. నేను కూడా వచ్చేది ఆటకా? నేనేమవుతాను నీకు? నేనేమవుతాను? అమ్మమ్మ. నేనా? నన్ను అప్పుడే అమ్మమ్మని చేసేసారబ్బా. ఇప్పుడు ఇల్లు కడుతున్నా నువ్వా? ఆయన చూడు, వెల్కమ్ టు ఆయన ఛానల్ అంట. ఏం ఛానల్? నీ తొక్కలో ఛానలా? ఏంటంట? కేక్ చేస్తుందా? కేక్ చేస్తుంటారు మీ ఇద్దరా? తిరుపతి లడ్డు ఎంట్రుకు వచ్చిందా? ఏం తిరుపతి లడ్డు స్పెషల్? ఎంట్రుకలు కూడా తినచ్చులే కానీ తినండి. తిరుపతి లడ్డులో ఎంట్రుకు వచ్చిందంట. తిరుపతి లడ్డులో ఎంట్రుకంట బాతుకాడు చెప్తున్నాడు. తిరుపతి లడ్డులో ఎంట్రుకు వచ్చిందంట బాతుకాడు చెప్తున్నాడు. వాళ్ళకి నోట్లో పెట్టిరా, వాళ్ళకి మట్టి. ఏమో నీకు జలుబని తిరుపతి లడ్డు తినవా? ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ తింటావా? వద్దా? జలుబని మళ్ళీ తినేస్తున్నావా? ఐస్ క్రీమ్ తింటావా? జలుబు వద్దంట. అది కాదు, తమ్ముడేమో అన్నలాగుంటాడు. మా ఊరి నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో విలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గర శారీస్ చూడడానికి వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళేదారిలో ఎక్కువ చలంట ఆటోలో వచ్చే గాలికి. సో అందువల్ల మా చెల్లిని ఇలా ఏడిపిస్తూ ప్రొటెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఆ విలేజ్ ఫ్రెండ్స్కి అయితే వచ్చేసాం. పెట్టుకుంటాను కదా, నేను అడిగితే ₹1 తక్కువ వీడియో ఆన్ చేసేసిన. ఇట్లాంటివి అయితే నాకు కట్టుకుని ఇష్టంగా ఉంటుందని. ఎంత అంట మన అడుగు ఎంత రేట్ చెప్తుందో ఇది పెడతాను వీడియోలో. వీళ్ళు పప్పడైతే పంపించారు కాస్తుంది. బిజినెస్ కాదబ్బా, అది కాదు మనోజ్ఞ. నీ మీద కౌంటర్లు వేస్తున్నారు. నేను వీడియోలో పెడతాను, ముందు పప్పడైతే పంపించారు కాస్తుంది అని చెప్పిన. ఏమైందంట? ఆ చీర ముందు వచ్చినప్పుడు ఉండిందంటే ఇప్పుడు కూడా ఉందంట. తర్వాత అంటుంది నాకు తగ్గించమంటే ఇది ఇప్పుడు అట్టే పెట్టుకొని ఉంది అనింది. అందుకని ఉండు వీడియోలో పెడతాను, మనోజ్ఞ చూస్తుంది అని చెప్పిన. బిజినెస్ ఎందుకు దెబ్బ తగ్గుతుంది? అది అదే నువ్వు దాని ఇదైతే నేను బ్లౌజ్ పీస్ విజేత, ఇదైతే నీకు శారీ బాగుంటది విజేత. చూడు అగ్గిపెట్లు పెడేయచ్చు. 3 కలర్లు. నేను కట్టుకోవాలా లేకపోతే చుట్టుకోవాలా? కట్టుకోవాలికా? అదే చుట్టుకున్నట్టు హ్యాండ్ పెయింట్ కి తీసి పెట్టున్నా, కలంకారీ వేయించేస్తే బాగుంటది అని చెప్పని. అవునవును. అసలు ఏమన్నా అదే అదే విజయ్, ఇదైతే నీ అంత వెయిట్ ఉంటది. అసలు ఎంత బాగుంటది అక్క. బ్లౌజ్ సేమా?
బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ లేపించున్నాను అక్క టసర్ లో, అవి పెట్టేస్తాను. ఇది ఓన్లీ సారీ వరకేనమాట. ఎంత బాగుంటదంటే ఫ్యాబ్రిక్. వెళ్ళాం కదా లాస్ట్ ఇయర్, అప్పుడు తెచ్చాను. నువ్వు బాగల్పూర్ వెళ్తుంటే నేను ఇంకా వేరే ఏమన్నా చెప్పుంటాను అమ్మ కోసం. బాగల్పూర్లో ఏం తెచ్చారు చెప్పు. అవి కాదు కాటన్ అయింది కదా. చీరలన్నీ కొనిస్తున్నారు. వాళ్ళ అత్తగారికి కొంటుంది. అత్తమ్మకు వీడియో కాల్ చెయ్యి. అరజబ్బాకు అత్తమ్మ నేను ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను, సెలెక్ట్ చేయండి అని చెప్పు. సరే నిర్మలక్క అని చెప్పు. నిర్మలక్క సెలెక్ట్ చేయండి అత్తమ్మ అని చెప్పు. అప్పుడు ఆమె సెలెక్ట్ చేసింది తీసుకో. మళ్ళీ ఎందుకంటే ఆమెకు నచ్చింది తీసుకుంటది కదా. అందుకే ఆడవాళ్ళందరూ విజేత ఆడవాళ్ళందరూ మనోజ్ఞలాగా సంపాదించాలని. అప్పుడు చూడు దీనిపైన చూడు ఏమంటారు కంచి బార్డర్, అదే 1550. మొత్తానికి శారీస్ కొనడంలో రచ్చ అయిందనమాట. సో మా చెల్లెలు వచ్చి వాళ్ళ అత్తమ్మ కోసం కొనడానికి వచ్చాం. సో కొనేసిన తర్వాత నిమ్మరసం తీసుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే ఉప్పు వేసుకుంటారు చాలామంది. ఉప్పు వేసినప్పుడు ఏంటంటే ఊరగాయ వాసన వస్తుంటుంది. అలా కాకుండా నార్మల్గా కూడా చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు నిమ్మరసాన్ని అయితే. మళ్ళీ సినిమా మా అమ్మ ప్రభాస్ సినిమా హాల్కి పోవాలంట. ఈసారి వచ్చినప్పుడు తీసుకుపోతాంలే. సినిమా హాల్లో పాప్కార్న్లు అదే లేక సినిమా హాల్, అది సినిమా హాలే కదా ప్రభాస్. రేటుకి తాగాలంటావా? ఈసారి వచ్చినప్పుడు బాగా ఆమె అమ్మ ప్రభాస్ సినిమా హాల్ చూడాలని అంటుంది. పాప ఇప్పుడు తీసుకుపోదాం అమ్మమ్మని అని అనింది. ఇప్పుడు వీలు పడతలే పాప, ఈసారి వచ్చినప్పుడు తీసుకుపోదాం అని అన్నా. దానికి ఆమె ప్రభాస్ సినిమా హాల్ సూలూరుపేట కాడ, సూలూరుపేట కాడ చాలా పెద్ద హాల్ కా. అట్టాడిది మీరు చూసుండ్రు లేక, ఇంకా అట్టాడిది మీరు చూసుండ్రులే ఇంకా. పెద్ద హాలు సినిమా హాల్ కాదు కదమ్మా. వాళ్ళ పిండి పాడడం అన్నది అప్పుడు అంటే దీంట్లో సినిమా పోతే బాగుండే అని అన్నా నేను. చూస్తున్నారు ఆ సినిమా హాల్. 42 వయసు ఉంది. ఏమంటే బాహుబలి తీసినప్పుడు ఎందుకు పూసుకున్నాడు మహాని కెమికల్స్, దాని వెంటనే తీసేయాలంట. ఆయన మధ్య పెరుకున్నాడు, కొంచెం చేంజ్ ఇప్పుడు అమెరికా పోయి అంతా బాగా చేసుకొని ఇప్పుడు చేసుకుంటాడంట. వాళ్ళ పెద్దమ్మ ఇంటర్వ్యూలో చెప్పింది, కృష్ణారాజు భార్య. నేనే చూస్తున్నాను. చూడరాదు కూరుకుండా ఒక పిల్లనే ప్రభాస్కే మూడు ఉన్నాయా? 3 బొమ్మలా? 3 స్క్రీన్లు ఉంటాయి. అంత ఉండవులేమో, ఒకటే ఉంటది. పోదాం ఈసారి వచ్చిన. ఇది ఈ నెలాఖరికి వస్తా నేను పెళ్లికి, అప్పుడు ఒక రోజు పోదాంలే. మీ ఆయన ఏం చేస్తావు ఇంద్రక్క? మీ ఆయన ఏం చేస్తావా? మీ ఆయన ఏం చేస్తావు అంట. పొద్దున అప్పుడు పోయిలాక నాయుడుపేటకా అంతే కదా. సరే యాత్రకి చెప్పేది యాత్ర కూలిపోయా ఇప్పుడు ఎన్ని యాత్రలు చూసేస్తుందా? దూరం పోయా పోయి వచ్చినాం.